इंडिपेंडेंट के लिए डाला था, और बलाला साहब और हमारे पार्टी प्रेसिडेंट पूरे टीम ने कहा है कि भाई एमआईएम टीम को जिताना है। वो विड्रा कॉलम में अपनी मर्ज़ी से विड्रा कर लिया हूँ। इंशाल्लाह डिवीज़न 15 में अब की बार एमआईएम का परचम लहराएगा, और हम सब महल्ले वालों से मैं गुजारिश करता हूँ कि एमआईएम को सपोर्ट करें और जिताएं। ఈరోజు మా పార్టీ ప్రెసిడెంట్ జనాబ్ బైరస్టర్ అసదుద్దీన్ సాహాబ్ వాళ్ళ ఆదేశం మేరకు మళ్ళీ మా నిజామాబాద్ ఇన్ఛార్జ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా సాహాబ్ ఎమ్మెల్యే గారి ఇన్ఛార్జ్ వాళ్ళ ఆదేశం మీద ఇవాళ మేము విత్డ్రాల్ చేయబడినది. ఎందుకంటే మా దగ్గర సిరాజుద్దీన్కి బీఫామ్ ఇచ్చారు, ఆయనని బలపరచాలని అనుకున్నాము, అందరం కలిసేసి ఆయనని గెలిపించాలనుకున్నాము. ఆయననేంది మేము ఇవాళ పార్టీని గెలిపించాలనుకున్నాము. ఇవాళ అందరు ఇండిపెండెంట్లు కానీ పార్టీ ఆశాహులానికి మొత్తం కలిసేసి మా సిరాజ్ తమ్ముడు గారిని బలపరిచేసి ఆయనని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇన్షాల్లా గెలిపిస్తాము కూడా. ఈరోజు 13 డివిజన్ ఎస్టీ రిజర్వ్డ్ అయింది. నా పేరు నేనావత్ శ్రీహరి నాయక్. నాకు బీఆర్ఎస్ పార్టీ ఆదరించి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వాజిరెడ్డి గోవర్ధన్ గారు, బీగాల గణేష్ గుప్తా గారు ఆశీర్వదించి ఈ డివిజన్కు పంపడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, 13వ డివిజన్ ప్రజలు ఎవరైతే ఎస్టీ రిజర్వ్ అయిందో నాకు అక్కడ టికెట్ ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ క్యాడర్ కానీ మా ప్రజలు కానీ వాళ్ళకు నేను సహా రుణపడి ఉంటాను. మా మొహమ్మద్ భాయ్ అక్బర్ భాయ్ ఇక్కడ చాలా కష్టపడినటువంటి వ్యక్తి. అక్బర్ కానీ కాజా కానీ ఎవరైనా సరే మా బీఆర్ఎస్ కార్యకర్తలు, మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని నేను ఖచ్చితంగా వార్డ్ డెవలప్మెంట్ కోసం ఆహర్నిశలు కృషి చేస్తాను. నేను ఇంతకుముందు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేటర్గా, నూడా డైరెక్టర్గా నాకు అనుభవం ఉంది. ఈ యొక్క 13 డివిజన్ చాలా స్లమ్ ఏరియా, చాలా పెద్ద ఏరియా. మైనార్టీ సోదరులు చాలామంది ఓటర్స్ దాదాపు ఒక 3500 దాకా మైనార్టీ సోదరులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేను ఆహర్నిశలు కష్టపడి నేను పనిచేస్తాను. నా యొక్క విజన్ ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ చేసి ఎల్లప్పుడు కూడా వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ నాకు వాళ్ళు ఆశీర్వదించి నాకు ఓటు వేసినట్టయితే ఖచ్చితంగా నేను 5 సంవత్సరాలు వాళ్ళ సేవలో ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు చాలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇంతవరకు ఏమీ చేయలేదు. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అన్ని దొంగ హామీలు వాళ్ళు ఇచ్చి వాళ్ళు పని చేయలేదు. కాబట్టి ప్రజల్లో చాలా విశ్వాసం ఉంది. నాకు గట్టి కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి నేను బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. గెలిచిన వెంట నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా నేను ఈ డివిజన్కు వినలేని సేవ చేస్తాను. అత్యధిక డెవలప్మెంట్ కూడా, సంక్షేమ పథకాలు కూడా నేను అందరి సహకారం, గోవన్న సహకారం కానీ, బీగాల సహకారం కానీ అందరి సహకారం తీసుకొని మెయిన్
ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ కలుపుకొని నేను మా యొక్క అక్బర్ భాయ్ యొక్క కృషితోని నేను మంచి పనులు చేసి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, 13వ డివిజన్ ప్రజలకి హిందూ ముస్లిం అందరూ కూడా కలుపుకొని పోతాము, అందరూ కూడా మేము కలిసి ఉంటాము. మళ్ళీ ఏ విషయంలో కూడా మాకు అట్లాంటి ఫీలింగ్ లేదు. ఖచ్చితంగా వేరే పార్టీలు కానీ వేరే ఏదైతే ఉన్నదో వాళ్ళు కేవలం ఆ మతం పేరు మీద మాత్రమే ఓట్లు అడుగుతూ ఉన్నారు. మా సీఎం మాజీ సీఎం మా సెక్యులర్ మా పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి మేము అందరినీ కలుపుకొని పోతామని చెప్పి ముందుకు పోతాము. మీరు ఒకటే బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను గెలిపేయండి. మీ అభివృద్ధిని నిజామాబాద్ 60 డివిజన్లో కూడా 13 నంబర్ను నంబర్ 1 స్థానంలో ఉంచేటట్టు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.